హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఆఫ్ మై వ్లాగింగ్. ఎవ్రీ వ్లాగ్లో నా రిక్కీ వెల్కమ్ చెప్తుంది వ్లాగ్ స్టార్టింగ్లో. ఇవాళ రిక్కీ అయితే లేదు. సో ఇవాళ అయితే నేను మార్నింగే ఒక రెసిపీతో వచ్చేసిన. ఇవాళ మా డాడీ బర్త్డే కోసం నేనైతే స్పెషల్గా ఫస్ట్ టైం సేమియా అయితే చేస్తున్నా. అందులో అయితే మా డాడీ బాగుందన్నారు, మా మమ్మీ స్వీట్ అయితే కొంచెం తగ్గిందని అంది. బట్ ఫైనల్లీ ఇట్స్ పర్ఫెక్ట్. నాన్న థ్యాంక్ యూ. స్వీట్ చేసిన నేనే. ఎట్లు స్వీట్ ఉందా అసలు? మ్యూజిక్. సో అలా అయితే మా డాడీకి ఒక స్వీట్ చేసి ఇచ్చేసి నేనైతే మళ్ళీ బ్యాక్ టు స్టడీస్ వచ్చేసాను. అండ్ ఆఫ్టర్నూన్ కట్ చేస్తే లంచ్కి అయితే మమ్మీ టొమాటో కర్రీ ప్రిపేర్ చేసింది. సో ఆఫ్టర్ లంచ్ అగైన్ బ్యాక్ టు స్టడీస్. అసలు నేను వ్లాగ్ ఏం తీయలేదు. సో ఈవినింగ్ అయితే పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ చదువుకున్నాను. కట్ చేస్తే ఇవాళ అయితే ఇది ఎర్లీ మార్నింగ్ ఇవాటిది. సో మరి రిక్కీ అయితే మార్నింగే ఇరిటేట్ చేస్తుంది నన్ను. అది ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళి వచ్చింది. దానికి ఏమో కావాలంటే చూడండి. కెమెరా పెట్టుతో ఇటు వచ్చినావా మళ్ళీ? ఇప్పుడు నువ్వు ఎటు వస్తే అటు కెమెరా పెడతా. చెప్పు ఏం కావాలి? బయటికి వెళ్ళి వచ్చిన, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఏం కావాలి చెప్పు. దానికైతే మళ్ళీ బయటికి వెళ్ళి ఆడుకోవాలని ఉంది, కానీ నేను కెమెరా పెట్టుడితోటే సైడ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ కెమెరా తీసేసిన అనుకోని మళ్ళీ వచ్చింది. ఎందుకు వస్తున్నావు రిక్కీ? చెప్పు, ఎందుకు వెళ్తున్నావు కెమెరా పెట్టుడితో? ఇద్దా ఏం కావాలి చెప్తుందా? ఏం కావాలి చెప్పు అమ్మా, చెప్పు ఏం కావాలి? ఏడికి బయటికి వెళ్దామా? పా దా మరి వెళ్తున్నదా? చెప్పు ఏం కావాలి చెప్పు. దూర్ ఎగరకు చెప్పు. నవ్వుతావు, నేను లోపలికి వెళ్ళిపోతా. మరి చెప్పు వాటరా? అలా బౌళ్ళు ఉన్నాయిగా. సో అలా అయితే మళ్ళీ మార్నింగ్ వర్క్ ఉంటే కార్లో అయితే బయటకు వెళ్ళాం. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది గాయస్. ఫ్లైట్లో పెట్రోల్ లేదని కార్లో వెళ్ళాం. పెట్రోల్ అయినా నీకు 100 కొట్టిన ఆయనకు డబ్బులు, కానీ ఆయన 50 రూపీస్ పెట్రోల్ కొట్టినారు. ఇంటికి వచ్చి చూసారు 50 రూపీస్దే. మళ్ళీ అయితే పెట్రోల్ బంక్కి వెళ్ళాం, ఆయన అడిగినాం. ఆయన చెప్పిండు నేనైతే 50దే కొట్టినా అని. సో మనం చూసుకుంటేనే మనకి అక్కడ ఏమన్నా తెలుస్తుంది, లేకపోతే స్కామే ఇది. తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళినాం. అక్కడ కూడా నేను మోసపోయినా. ఇక్కడ మళ్ళీ కొన్నాక అక్కడ పపాయ అంతా మెత్తగా ఉంది, కానీ ఆమె ఏం కదమ్మా బాగానే ఉంటుంది అని అంది. సరే అని తీసుకొచ్చినాం. వచ్చేసరికి స్వామి అయితే వచ్చిండు. సో మా ఇంట్లో అయితే పడి పూజ పెట్టుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఉన్న చెట్లు అన్నీ తీపిచ్చి కింద పెట్టినాం. అండ్ పైన స్లాబ్ అయితే మొత్తం క్లీన్ చేసేసినాం. సో మళ్ళీ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ముందే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలిగా. సో ప్లానింగ్ అయితే చేసుకుంటున్నాం ఎక్కడ ఏం రావాలని. ఎందుకంటే అయ్యప్ప పడి పూజ అంటే చాలా శ్రేష్టంగా చేయాలి కదా. సో మొత్తం క్లీన్ చేపించి ఇదంతా మళ్ళీ ముందు బ్లాగ్స్లో చూడబోతున్నారు. సో ఆమె అయితే ప్లానింగ్ చేస్తుండు మొత్తం. అండ్ ఏం పెట్టాలి, ఎలా చేయాలి అని మొత్తం అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంతలోనే మా నాన్న కూడా వచ్చిండు. ఇక్కడ వరకు వచ్చినాయి వర్క్స్ అని మొత్తం చెక్ చేయడానికి. ఇంకా అందరు కలిసి ప్లాన్ చేస్తున్నారు ఎక్కడ ఏం రావాలి, ఎంతమంది అట్లా అని. అంతలోనే మా మమ్మీ అయితే పాలు తెచ్చేసింది స్వామికి. అండ్ కట్ చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ అయితే పపాయ 2 పీసెస్ తినేసి తర్వాత అయితే మంచిగా వేడి సేమియా ఉప్మా అయితే తినేసిన. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బిగ్ బాస్ చూస్తూ తినేయాలి. అండ్ లేటర్ నేనైతే హాట్ వాటర్ ప్లస్ చియా సీడ్స్ తీసుకున్నా. మంచిగా హెల్త్కి మంచిది కదా. సో హాట్ వాటర్ తాగడం, అలా చియా సీడ్స్ కూడా అందులో యాడ్ చేసేసుకున్నా. సో అలా వాటర్ పెట్టుకొని చూస్తే టైం ఏమో 10 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం రాసుకొని ఫ్లాక్స్ సీడ్స్ డైలీ అయితే ఇవి తీసుకోవాలి ప్రోటీన్ కోసం. నట్స్ సీడ్స్ అన్నీ కూడా నానబెట్టుకున్న, అంజీర్ కూడా. సో మధ్యలో అయితే మనం కాజు టేస్ట్ చేసేద్దాం. కాజు కూడా అలా టేస్ట్ చేసుకున్నాక ఇలా అయితే అన్ని ప్రోటీన్కి రిలేటెడ్ మంచిగా నానబెట్టుకుందాం. తర్వాత మంచిగా రాసుకుంటూ ఒక చిన్న బ్లాగ్ అయితే తీసుకుందాం, జస్ట్ అట్లా ఒక గ్లాన్స్ లెక్క. అండ్ సో అప్పుడే టైం అయితే 1:30 అవుతుంది. వాళ్ళ మమ్మీ చిక్కుడుకాయ కర్రీ కుక్ చేసింది అని ఒక పాపడ. సో అందులో అయితే తినేసి కట్ చేస్తే
మధ్యాహ్నం ఈవినింగ్ అయితే మార్కెట్కి వెళ్ళిన. సో మంచి ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నాం. మంచిగా మార్కెట్లో చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఈ చలి చలి గాలికి వేడి వేడి కంకి తీసుకున్న నాన్నతో అండ్ ఒక సమోసా తినేసిన. సో ఇవాళ వ్లాగ్ ఇంతే. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.